రాష్ట్రంలో అతి పొడిగైన 193 కిలోమీటర్ల తీరం విస్తరించున్న చిక్కోలు జిల్లాలో వేట సాగక మత్స్యకారులు వలసపోయే పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలో తీసుకున్నటువంటి గత ప్రభుత్వం జిల్లాలోని ఈ 193 కిలోమీటర్లో ఒక పోర్టు, హార్బరు, ఒక జట్టి, ఈ మూడింటి నిర్మాణానికి మాత్రం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగానే మూలపేట పోర్టు పనులు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో బుడగట్ల పాలెం వద్ద ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం చేపట్టినటువంటి జట్టి ఏమాత్రం నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఈ నిర్మాణం పనులు కనుక పూర్తయితే ఈ బుడగట్ల పాలెంతో పాటు ఈ శ్రీకాకుళం జిల్లాలో 13 మండలాల పరిధిలో విస్తరించినటువంటి తీరంలోని మండలాల్లో సుమారు 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 19 చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. చేప దండిగా వేట లభించినా కూడా వాటిని తెగ నమ్ముకునే పరిస్థితి, కనీసం కోల్డ్ స్టోరేజ్ పెట్టుకునేందుకు లేదు. అదేవిధంగా చేపల వేటకు వెళ్ళేందుకు పడవలు లంగరేసుకునేందుకు ఒక జట్టి కానీ హార్బర్ కానీ లేని పరిస్థితి. దశాబ్దాల కాలంగా వారి కళ సాఫల్యం అయ్యే రోజు వచ్చినటువంటి తరుణంలో బుడగట్ల పాలెం వద్ద 2 ఏళ్ల క్రితం శంకుస్థాపన కాబడినటువంటి జట్టి ఏ మేరకు నిర్మాణం జరుగుతోంది, ఒకవేళ ఈ నిర్మాణం పనులు కనుక పూర్తయితే వీటి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వీరి వలసల నివారణకు దోహదపడుతుందా, సుమారు 330 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టినటువంటి ఈ జట్టి పనులు ఏ మేరకు సాగుతున్నాయనే విషయం ఆర్టీవీ క్షేత్రస్థాయిలో రావడం జరిగింది. ప్రస్తుతం ఈ జట్టి పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడ మాదిరిగా ఉంది. ఈ విషయంపై ఇటీవల ముఖ్యమంత్రి కూడా బుడగట్ల పాలెం పర్యటన చేశారు. ఆ పర్యటనలో కూడా పూర్తి స్థాయిలో ఈ జట్టి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికి కూడాను ఈ జట్టి పనుల్లో ఎందుకు జాప్యం ఈ మత్స్యకారుల పాలిట శాపంగా మారింది అన్న విషయాన్ని స్థానిక మత్స్యకారులు కూడాను ఇటీవల కూడాను వారికి ఒక సమాచారం వచ్చింది. రేపు ఒక 2-3 రోజుల్లో ఈ జట్టి పనులు శరవేగంగా సాగుతాయి అన్నటువంటి వార్త వారిలో ఒక ఆనందం తెచ్చిపెట్టింది. దశాబ్దాల కాలంగా ఒక జట్టి కానీ పోర్టు కానీ హార్బర్ కానీ లేనటువంటి ఈ పరిణామాలు చోటు చేసిన నేపథ్యంలో ఈ హార్బర్ నిర్మాణం కనుక పూర్తయితే ఈ బుడగట్ల పాలెం ముఖ చిత్రం ఎలా మారబోతుందన్న విషయం స్థానికులు మనతో ఉన్నారు. చూస్తే కనుక చేపల వేట వద్దు అనుకొని తల్లిదండ్రులని ఇళ్లల్లో వదిలేసి వలసలు వెళ్ళిపోయే ప్రక్రియ మీ జనరేషన్కి ఉంది. ఒకవేళ కానీ మీ జనరేషన్కి వలసలు బాట కాకుండా ఉండాలి, ఈ జట్టి నిర్మాణం ఏ మేరకు దోహదపడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వలసలు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. అక్కడెక్కడో పోయి పాకిస్తాన్ హద్దుల్లోకి పోయి తెలియకుండా దొరికిపోయి చాలా రిస్క్. అది దొరికిపోతే రాలేము, చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జట్టిగా హార్బర్గా అయిందనుకో అందరికీ బాగుంటుంది, చేపలు కూడా మంచి రేటు ఉంటుంది, జీవనం బాగుంటుంది. అదా అంటే ఈ హార్బర్ నిర్మాణం చేపడుతున్నారు అని తెలిసిన క్షణంలో బుడగట్లపాలెం గ్రామస్తుడిగా ఎటువంటి ఆనందం వ్యక్తం చేశారు? చాలా ఆనందంగా ఉంది. జట్టి వస్తే అందరికీ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జట్టి ఉందనుకో ఎలల నుంచి ఈ నైట్ రాత్రి 3 గంటలు లేచి కత్తలు లాక్కుంటూ తిడ్లు ఉంటాయి కదా, చాలా రిస్క్ అనమాట. ప్రాణాలు ఉంటాయి ఉండవో తెలియదు. అదే హార్బర్ ఉందనుకో ఎంచాక ఇంజిన్ మీద వెళ్ళి వచ్చి సుఖంగా ఉంటుంది అనమాట. సో నిర్మాణ పనులు ఇప్పుడు నత్తనడుకున నడుస్తున్నాయి, పూర్తవుతున్న ఆశ మీలో ఉందా? ఉంది, కానీ చంద్రబాబు వచ్చి సంవత్సరం అయింది, సంవత్సరంలోకి అయిపోద్ది అన్నాడు, కానీ ఎంతవరకు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న రాళ్ళే ఉన్నాయి ఇక్కడ. ప్రస్తుతానికి పనులు ఏం కుదరలేదు, ఎలాగున్నా అలాగే ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి ఈ క్షేత్రస్థాయిలో ఇక్కడ పర్యటనకు వచ్చి హామీ ఇచ్చినా కూడా హామీ నెరవేరలేనటువంటి పరిణామాలు ఉన్నాయా? ఉన్నాయి అన్నారు సంవత్సరంలోకి అవుద్దని, కానీ ఇంకా అవ్వలేదు. ఒకవేళ ఇది కనుక పూర్తి అయిపోతుంది అనుకోండి, వలసల నివారణతో పాటు దండిగా చేపల వేట లభించడంతో పాటు మీ తాలూకు బ్రతుకులు పూర్తిగా ఒక గోల్డెన్ డేస్ లాగా ఉండొచ్చు, ఉంటుంది కూడా, దానికి గ్యారంటీ పక్క. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వలసలు వెళ్ళకుండా ఉంటారబ్బా. ఆ కర్ణాటక, గోవా, మంగళూరు వెళ్ళడం అక్కడెక్కడికి వెళ్ళి కష్టపడేదానికంటే ఇక్కడే మనకు రోజుకు 1000 రూపాయలు వస్తే సరిపోద్ది కదా, జీవనం కొనసాగుద్ది. ఆడెక్కడికో పోయి 8000కి ఇచ్చి గొడ్డు చాకరీ అంత బాధలు మనకెందుకు, ఆ పర్రాకులు. అది తండేలా సినిమా శ్రీకాకుళం తీరంలో జరిగినటువంటి ఏదైతే పరిణామం ఉందో, పాకిస్తాన్లో చిక్కుకున్నటువంటి జైల్లో మగ్గినటువంటి ఆ సినిమా తర్వాతైనా కూడా ప్రభుత్వాలు ఈరోజు ఈ పనుల నిర్మాణంలో జాప్యం అంటే స్పీడ్ పెంచకపోవడం. స్పీడ్ పెంచలేదు, పెంచాలి అన్నారు, కానీ అవ్వట్లేదు పనులు. అంటే ఆ రోజు పాకిస్తాన్ జైల్లో 22 మంది మగ్గిపోయిన తర్వాత తీసుకున్న పరిణామం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక తెగువ ఈరోజు ఒక పోర్టు, ఒక జట్టి, ఒక హార్బర్ వస్తుందా? హార్బర్ అయితే వచ్చింది ఊరికి, కానీ ఆయన వేసిన రాళ్ళు ఉన్నాయి. ఆయన ప్రభుత్వం కాదు కాబట్టి పనులు ఇంకా నిర్వహణ కాలేదు. ఇది చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం కదా, మొన్న వచ్చారు అవుద్ది అన్నారు, కానీ ఇంకా అవ్వలేదు. చూద్దాం, ఇంకా 3 సంవత్సరాలు ఇంకా గడువు ఉంది కదా, ఈ 3 సంవత్సరాలు అవుద్దో లేదో తెలియాలి. అవుతే అందరికీ మంచిది. ఈ హార్బర్ నిర్మాణం కనుక జరిగితే చేపల వేట చేయాలన్నటువంటి మక్కువ మీలో కలుగుతుందా?
ఖచ్చితంగా. ఈ హార్బర్ నిర్మాణం అయిందనుకో, కేరళ, కర్ణాటక, పోలుబందర్ ఇలాంటి వలసలైతే చాలా వరకు ఆగిపోతాయి. అసలు ఎళ్ళవు. ప్రతి జిల్లాకు హార్బరు, మినీ జెట్టి అనేది వచ్చిందంటే అసలు వలసలనేవే ఉండవు. అదే తెల్లారి 3 గంటలేసి కత్త పట్టుకొని నీటిలోకెళ్తే స తెల్లారేసరికి మళ్ళీ బతుకుతామో, సత్తామో కూడా తెలీదు. అలాంటప్పుడు ఇక్కడ హార్బర్ అనేది నిర్మించారనుకో, ఏ టైమోడు కూడా ఎళ్ళిపోయినా సరే కెరటాలుండవు. మేమొచ్చేయొచ్చు. అదే వలసలు వెళ్ళి తల్లిదండ్రులకి, పెళ్ళాం, పిల్లలకి వదిలేసి అక్కడికి వెళ్ళి అసలు సంతోషం ఉండదు. మాకనేది ఒక సంపద కూడా చాలా తక్కువే. అదే ఇక్కడనుకో తెల్లారితే వెళ్ళిపోయి వచ్చేసి పెళ్ళాం, పిల్లలతో హ్యాపీగా ఉండి, అలాగే మనకు డబ్బులు కూడా బాగానే వస్తాయి. మనం బతికుదామని ఒక ఆశ ఉంటుంది. కెరటాలుండవు. హార్బర్ ఉంటే మనకి ఉపాధి కూడా చాలా ఎక్కువ కలుగుతుంది. మత్స్యకార గ్రామాల్లో ఇప్పుడున్న జనరేషన్ ఎవరు కూడా చేపల వేటపై మక్కువ చూపకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? చేపల వేటపై మక్కువ చూపడానికి కారణం ఏంటంటే, ప్రతి జిల్లాకు హార్బర్లు, మినీ జెట్టీలు లేకపోవడం, వలసకు వెళ్ళి బతకడం. అదే వలసకు వెళ్ళకుండా ఇక్కడ జెట్టీలుంటే మత్స్యకారులు 100కి 99% వాళ్ళ సొంత ఊర్లోనే మినీ జెట్టీలుంటే వేట చేసుకోగలరు. చేసుకుంటారు కూడా 100%. సో ఈ హార్బర్ జట్టి మత్స్యకారుల వలసల నివారణతో పాటు వారి స్థితిగతులను కూడా మార్చే ఒక మంచి రోజు వస్తుందంటే మంచి రోజు వచ్చిందంటే మేము చాలా సంతోషపడతాం. ఎందుకంటే మా మత్స్యకారు కళ్ళలో చాలా సంతోషం ఉంటుంది. ఆ రోజు వలసకు వెళ్ళి ఆ పాకిస్తాన్‌కి దొరికిపోయి ఆ జైల్లో ఉండడం అవన్నీ మాకు తప్పితే అదే మా సొంత ఊర్లోనే మీ జెట్టీలు, మినీ జెట్టీలు ఉంటే వేట చేసుకొని ఎంత హ్యాపీగా ఉంటది. కానీ పెద్దోళ్ళు ఎవరు కూడాను మీరు వెళ్తున్నటువంటి రూట్లో అడ్డుకట్ట ఏవి లేకపోవడం అంటే వాళ్ళతో పాటు ఆ తెప్పలు పట్టుకొని ఆ చీకట్లో వెళ్ళడానికి మీరు సుముఖత చూపకపోవడమే ఈ రోజు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు, మిమ్మల్ని వలస బాట పంపిస్తున్నారు. వలస పంపడం అంటే ఇక్కడ జెట్టీలు లేకపోవడం, వలసకు వెళ్ళి అక్కడ ఎన్నో బాధలు పడి అసలు పాకిస్తాన్ అది చాలా దుర్ఘటన సంఘటన. అదే ఊర్లోటే జెట్టీలు, మినీ జెట్టీలు ఉంటే ఏ టైమోడైనా ఎవరికి ఒక్కడైనా వెళ్ళి వేట చేసుకొని వచ్చేయగలడు. అది అంత సత్తా ఉంటుంది. ఎందుకంటే కెరటాలు ఉండవు. మొత్తం సమానంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వలసల్లో ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో కూడా తెలీదు. పాకిస్తాన్‌లో అంటే దొరికిపోయి మీరు మొన్నే రీసెంట్‌గా 'తండేల్' సినిమా చూసుంటారు. అదే మా మత్స్యకారుల ఆ సంఘటన అందులో తెలుపుతారు. ఎలా బతికిపోయి జైల్లోటి గంగమ్మ తల్లి ఒడిలో జీవించినటువంటి గంగపుత్రులకు వేట సాగక ఉపాధి లేక ఇది తప్ప ఇంకో పని చేతకాక ఈరోజు వలసపోతున్నారు అంటే వలసపోతున్నారు అంటే ప్రతి నాయకుడు వస్తూనే ఉన్నారు. మాకు హామీలు ఇస్తూనే ఉన్నారు. వచ్చిన నాయకులు వస్తూనే ఉన్నారు. కానీ మాకు ఎవరు జెట్టి కడతానన్నారు కానీ ఎవరు అస్సల 0% పనులు కూడా ఎవడు స్టార్ట్ చేయడు. మాకు జెట్టీలు అనేవి రావట్లేదు. అదే ఒక నాయకుడు ముందుకొచ్చి మేము మీకు జెట్టి చేస్తామని జెట్టి చేసి చూపించితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రాళ్ళు ఇలాగే ఉన్నాయి. పోయిన జగన్మోహన్ రెడ్డి హయాంలో వేశారు. అతను వెళ్ళిపోవడంతో చంద్రబాబు నాయుడు గారు 5వ నెల 26న వచ్చారు. వచ్చి మత్స్యకారు భరోసా వేసి సంవత్సరంలో మీకు జెట్టి చేసి చూపిస్తారన్నారు. ఇది 5వ నెల వచ్చింది. ఇంకా జెట్టి అవ్వలేదు, ఏం అవ్వలేదు. కానీ మొన్న అన్నారు లెటర్ వచ్చింది. అదే సంవత్సరంలోపు చేసేస్తే ఆయనకి ఒక మంచి పేరు ఉంటుంది. మాకు కూడా ఒక సంతోషం. మాకు జెట్టీలు లేకపోవడం వల్ల మేము వలస వెళ్ళి అక్కడ కష్టపడుకొని అసలు వలసకు వెళ్ళడం వల్ల ఇంట్లో ఎలా ఉంటాం, ఇప్పుడు ఎలాంటి ఫోన్ వస్తుందో ఏటైనా అర్థం. వలసకు వెళ్ళి చాలా మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నే రీసెంట్‌గా వలసకు వెళ్ళి మా పక్క ఊరు కొత్తముక్కం వాళ్ళు అక్కడ కర్ణాటకలో దెబ్బలు తిని వచ్చారు ఇప్పటికి కూడాను. కానీ ఇలాగ జెట్టి లేకపోవడం వల్ల కనీసం ఒక మినీ జెట్టి కూడా లేదు. అదే కన్యాకుమారికి వెళ్తే ప్రతి 5 కిలోమీటర్లకి మినీ జెట్టి. ఇక్కడ ఏ మినీ జెట్టీలు లేవు, ఒక హార్బర్ లేవు. శ్రీకాకుళం జిల్లాకి అసలు హార్బర్లు లేవు. ఎవరు పట్టించుకోరు మా మత్స్యకారులకి. చూస్తే కనుక వారి మాటల్లోనే వారి ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 193 కిలోమీటర్లు తీరం ఇస్తున్న చిక్కోలు జిల్లాలో ఒక జట్టి కానీ హార్బర్ కానీ పోర్ట్ కానీ లేనటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంచినీళ్ళపేట వద్ద ఒక జట్టి, అదేవిధంగా బుడగట్లపాలెం వద్ద ఒక హార్బర్తో పాటు మూలపేట దగ్గర ఒక పోర్టు నిర్మాణానికి శరవేగంగా శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం మాత్రం హార్బర్ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉన్నాయి. సరిగ్గా ఏడాది క్రితం కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి బుడగట్లపాలెం తీరంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఏడాది లోపలే హార్బర్ పనులు పూర్తి చేసి మత్స్యకారులకి గిఫ్ట్గా ఇస్తారన్న మాటలు మాత్రం ఈరోజు నీటిమూట్లయ్యాయి. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మత్స్యకారుల పట్ల ప్రభుత్వాలకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనడానికి మాత్రం
ఈ పనులు నత్తనడక జరగడమే ఒక పరిణామంగా చెప్పుకోవచ్చు. వారి కలల సాఫల్యం అయ్యే రోజు వచ్చింది అన్న తరుణంలో ప్రభుత్వం మారడంతో ఈరోజు జట్టి కానీ హార్బర్ పనులు మాత్రం పూర్తిగా చెక్ పడిందని చెప్పుకోవచ్చు. సుమారు 330 కోట్ల రూపాయలతో సముద్రంలోకి జట్టి వేసి అక్కడ వరకు కూడాను బోట్లు లంగర వేసుకునే విధంగా ఇతర రాష్ట్రాలకు వలసపోకుండా తీర ప్రాంతంలో మత్స్యకారులందరూ కూడాను ఈరోజు ఈ జిల్లాలోనే వేటలు సాగించుకుంటూ ఉపాధి పొందేందుకు మాత్రం ఎంతగానో దోహదపడుతున్నటువంటి ఇటువంటి హార్బర్ నిర్మాణం పనుల్లో జాప్యం వారి పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళకపోతే కుటుంబాలు పోషించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న జనరేషన్ ఎవరు కూడా వేటపై ఉత్సుకత చూపకపోవడానికి కూడాను పెద్దలు వారందరూ పడుతున్నటువంటి కష్టాన్ని కల్లారా చూస్తున్నారు. వేకోజామున 2 గంటలకు లెగిసి పడవ ఒడ్డు పెట్టి అక్కడ నుండి తెప్పల సహకారంతో అలలు దాటుకుని లోపలికి వెళ్ళి వేట సాగించాలి. కానీ వేటకు వెళ్ళిన మత్స్యకారులు ప్రాణాలతో బయటపడతారా లేదన్నటువంటి ఒక భయం వారిని నెలకొన్న తరుణంలోనే ఇప్పుడు ఎక్కడైతే హార్బర్లు జట్టీలు ఉన్నాయో ఆయా ప్రాంతాలకు వలస వెళ్ళి ఆ కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి చెక్ పెట్టేందుకు చేసిన ఈ ప్రయత్నం కనుక ఫలించినట్టయితే ఈరోజు మంచినీళ్ళపేట దగ్గర జట్టి కావచ్చు, బుడగట్లపాలెం దగ్గర హార్బర్ కావచ్చు, ఇవి కనుక నిర్మాణం పనులు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులందరూ కూడాను ఒక మంచి రోజులు వస్తాయని భావించినటువంటి ఈ తరుణంలో వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ప్రభుత్వాలే చేదోడుగా నిలవాలి. నిధులు మంజూరైనటువంటి ఈ హార్బర్ పనులు జట్టి పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆ ఫలాలను మాత్రం మత్స్యకారులకు అందేందుకు ఎన్నాళ్ళ సమయం పడుతుందన్న విషయం వేచి చూడాల్సిందే. బుడగట్లపాలెం తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం.